వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఎట్ల గౌరారం గ్రామంలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అరెస్టు. పాత బస్తీలో పోలీసులు కాటన్ సెట్. సరైన పత్రాలు లేని 25 బైకులు, 14 లీటర్ల మద్యం సీజ్. మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. గజ్వెల్లో పారిశుద్ధ్య కార్యక్రమం. శానిటైజేషన్ డ్రైవ్ ను పరిశీలించిన చైర్పర్సన్ చందన. ఇక డీటెయిల్స్. సిద్దిపేట జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ అక్రమంగా ప్లాంట్ నిర్మాణం చేసి రైతుల పొలాల్లోకి ప్లాంట్ నీటిని వదలడంతో పంటలు పండటం లేదని వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించేందుకు కలెక్టర్ వచ్చారు. అక్కడికి వచ్చిన కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసి శంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఊరలకు పిలుస్తారు, ఊరలు పట్టుకుంటారు. అర్థం కాదు ఎందుకు మరి అంతమంది పెట్టుడు. ఎంట్రెన్స్ ఉంది, ఎంత ఉంది, నువ్వు ఎవరితో మేము వద్దంటున్నామా? యుద్ధం చేయడానికి ఊరలకు పిలుస్తారు, ఊరలు పట్టుకుంటారు. అర్థం కాదు ఎందుకు మరి అంతమంది పెట్టుడు. ఎంట్రెన్స్ ఉంది, ఎంత ఉంది, నువ్వు ఎవరితో మేము వద్దంటున్నామా? యుద్ధం చేయడానికి ఊరలకు పిలుస్తారు, ఊరలు పట్టుకుంటారు. అర్థం కాదు ఎందుకు మరి అంతమంది పెట్టుడు. ఎంట్రెన్స్ ఉంది, ఎంత ఉంది, నువ్వు ఎవరితో మేము వద్దంటున్నామా? యుద్ధం చేయడానికి హైదరాబాద్ పాత బస్తీలో నగర సిపి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. చిత్రనాక ఏసీపీ చంద్రశేఖర్, సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ ఠాకూర్ పర్యవేక్షణలో 160 మంది పోలీస్ సిబ్బంది సోదాలు చేపట్టారు. సోదాల్లో భాగంగా ఒక బెల్ట్ షాప్ పై దాడి చేసి 14 లీటర్ల మద్యం, 2 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 25 బైకులు సీజ్ చేశారు. వాళ్ళ ఫాదర్ రాయాలి. లక్ష్మీ నరసింహ మాట్లాడుతున్నారు.
ఓనర్ కూడా ముగ్గురే ఉంటారు, భార్య భర్త బిడ్డ. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం చార్మినార్ డీసీపీ శ్రీ కిరణ్ ఖారే గారి నాయకత్వంలో ఈరోజు చతినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల్మండి ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 160 మంది పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతంలో వివిధ వ్యక్తులను తనిఖీ చేస్తూ తర్వాత నివాస గృహాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరిస్తూ డాక్యుమెంట్ లేనటువంటి ఒక 25 టూ వీలర్స్ సంబంధించినవి, తర్వాత 2 సరైన పత్రాలు లేని 2 గ్యాస్ సిలిండర్లను, తర్వాత 14 లీటర్ల లిక్కర్ను ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి వారిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2 ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు మరియు ఒక 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు మిగతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పోలీసుల పట్ల తర్వాత ప్రజల భద్రత కోసం అని చెప్పి హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఇది ప్రజలందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వారి నుంచి మాకు కావాల్సినటువంటి సహకారం ఉన్నది. ఇటువంటి సహకారాన్ని రాబోయే రోజులు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవాంఛనీయ ఎటువంటి అసాంఘిక శక్తులకు వారి కోసం మాత్రమే ఈ తనిఖీని నిర్వహించడం జరిగింది. రౌడీ షీటర్లు మరియు అసాంఘిక శక్తులు ఎవరున్నాయో అటువంటి వారిపై చర్య తీసుకోవడానికి గాను తర్వాత ప్రజల్లో భద్రతా భావాన్ని నెలకొల్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది అనుమానితులు లేరు. తర్వాత ఈ సందర్భంగా జరిగినటువంటి సమాచార సేకరణలో కొంతమంది వ్యక్తుల మీద సమాచారం వచ్చింది. ఆ తదుపరి రోజుల్లో వారిపై చర్య తీసుకోవడానికి కార్యక్రమం చేపడతాం. గాంజాకి సంబంధించిన వ్యక్తులు, గాంజాయి తీసుకునే వ్యక్తులపై కూడా చర్య కోసం అని చెప్పి మన హైదరాబాద్ కమిషనర్ గారు హెచ్కి సంబంధించినటువంటి అధికారులను కూడా పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ సమయంలో మాకు కాంటాక్ట్లో రానందుకు వారిపై చర్య తీసుకోలేదు. తర్వాత అటువంటి వ్యక్తులు ఎవరైనా మా అదుపులో కానీ మాకు అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం మీరు అందించినట్టయితే తప్పకుండా వారిని జనజీవన శ్రమంతో కల్పించడానికి, తర్వాత మరి వారి రాబోయే ఆరోగ్య భవిష్యత్తు కాపాడడానికి, వారిని రక్షించడానికి మేము సర్వదా సిద్ధమై ఉంటాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్ బాసరగడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పాలనకు నాంది పలికి రైతు సంక్షేమం, ఆరోగ్యశ్రీ, 108 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో ప్రజల మనసులు గెలిచిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, కమిషనర్ గణేష్ రెడ్డిలతో కలిసి పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్డుపై ఖాళీ స్థలాల్లో లేదా డ్రైనేజీల్లో వేయకుండా తడి పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రముఖ సామాజికవేత్త అడ్వకేట్ మాదాస్ భాను ప్రసాద్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. అలాగే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 74 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ఈ దేశ ప్రధాని 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావితం చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్ రద్దయిన కారణంగా దాదాపు 16-17 మంది ఆత్మహత్యలు చేసుకుని ఆ కారణం చేత ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి విద్యార్థులు గత 3 వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశ ప్రధాని ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహించడంలో పదే పదే ఫెయిల్ అవుతూ ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకోవడం కానీ అతని మంత్రివర్గం నుంచి తొలగించడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేశ ప్రధాని అనేక అంశాల మీద మంకీ బాత్ అని, చాయ్ మే చర్చ అని చెప్పి అనేక చర్చా కార్యక్రమాలు పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నటువంటి సంఘటనని పదే పదే మరి ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఢిల్లీలో ఉండేటువంటి దేశ ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. అధికారం అంటే, మంత్రివర్గం అంటే అదేదో ఆ కేక్ని ముక్కలు ముక్కలుగా పంచుకొని అది వాళ్ళకి అప్పచెప్పినట్లు కాదు. ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఇది ఈ 1 మంది విద్యార్థులు జీవితాలను ప్రభావితం చేసిన అనేక పరీక్షలు మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా దేశ ప్రధాని ఆలోచన చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి వారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అందిపుచ్చుకోగలగాలి. ఎవరైతే విద్యార్థులు ఈవేళ అనేక అవసరమైన అంశాల మీద దృష్టి పెడుతున్నటువంటి విద్యార్థులు ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్నటువంటిది కుదిపేస్తున్న అంశాన్ని తక్షణమే వాటి మీద స్పందించాలని ప్రజాప్రతినిధులు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ అంశం మీద దేశ ప్రధానితో మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆదోనిలో ఆలయ అపవిత్ర ఘటనపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీరుపావురానికి చెందిన ఒడ్డే ఈరన్న అనే వ్యక్తి స్థానిక శివాలయంలో వెలుగుతున్న పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోర అపచారాన్ని అతని స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఉడతవారిపాలెంలో ఉపాధి హామీ కూలీలకు పనులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు హాజరు కాలేదనే కారణంతోనే ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలపై కక్ష సాధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పనికి రానివ్వకుండా ఇబ్బందులు గురిచేస్తూ ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్యమంత్రికి చెప్పుకున్నా ఏం కాదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఈ విషయంపై మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి స్పందిస్తూ అధికారులు వెంటనే విచారణ జరిపి పేద కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉడతవారిపాలెం గ్రామ పంచాయతీలోని ఉడతవారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 200 కుటుంబాలు
జాబ్ కార్డులు తీసుకొని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నారు. సుమారు 7 సంవత్సరాల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించబడిన జోగి సుమతి అనే అమ్మాయి ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఫీల్డ్ అసిస్టెంట్ గా చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 10 మంది పనికి పోతే 100 మందికి హాజరేసి మస్టర్లు వేసి డబ్బులు దుర్వినియోగం చేసింది. పనులు రాని వాళ్ళకు కూడా మస్టర్లు వేసి డబ్బులు వేసిన బాపత్తు ఉంది. దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 1వ తారీఖున ఉన్నపవారిపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ మేట్లని కూలీలని అందరినీ అక్కడ రమ్మని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళెవరూ పోనందువలన 4వ తేదీ వీళ్ళు పనికి పోతే మీరు సీఎం గారి బహిరంగ సభకు రాలేదు, మా రెడ్డమ్మ మేట్లని అందరినీ తీసిమ్మన్నది, మీరు పని కూడా చేసేదానికి లేదని చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూల్ ఏంటంటే ఎవరైతే జాబ్ కార్డులు పొంది ఉపాధి కావాలని వస్తారో వాళ్ళు ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఉపాధి కల్పించమని చెప్తే పనిని ఆపే అధికారం ఎవరికి, ఈవెన్ ఫీల్డ్ అసిస్టెంట్ కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. ఈ రోజు ఏపీఓ గారికి చెప్తే ఏపీఓ గారు కూడా ఫోన్ చేసి అమ్మాయికి పనికి రానియకుండా రావద్దని చెప్పి అధికారం నీకు లేదని చెప్పినా కూడా ఆ అమ్మాయి మీరు పనిచేసేదానికి లేదని వాళ్ళ వర్గానికి చెందిన మనుషులను తీసుకుని వీళ్ళ మీద తగువ గొడవకు పోయి వీళ్ళందరినీ పనిలో వంగనీయకుండా తెరవేసింది. అదేమంటే వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాము. అదేమంటే మీరు మా రెడ్డమ్మ దగ్గరకు వచ్చారని మిమ్మల్ని పనిలో పెట్టుకుంటాం, ఇలా తీసి మన్నది మా రెడ్డమ్మ అని చెప్పడం జరిగింది. మరి ఆ రెడ్డమ్మ ఎవరో నాకైతే అర్థం కావటం లేదు. ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీలని రానియకుండా చేయటం మాత్రం చాలా దుర్మార్గము. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి కానీ చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రాం, తెలుగుదేశం ప్రోగ్రాం కైనా గతంలో వీళ్ళందరూ స్వచ్ఛందంగా మమ్మల్ని అడిగినా కూడా పోండి అని చెప్పాం. ఈ రోజు వాళ్ళు పాకుండా ఉంటే కావాలని చెప్పి ఈ రోజు ఈ పని చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎండిఓ గారి దృష్టికి తీసుకొద్దామంటే ఎవరు అధిక ఆఫీసులో లేకుండా వెళ్లడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఇప్పుడే ఎండిఓ గారి ఆఫీసులో ఎవరికో వారికి ఈ అర్జీని సమర్పించి వెంటనే ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాం. ఫోటోలు కూడా ఉన్నాయి, పని ప్రదేశంలో ఏం జరిగిందో మొత్తం ఫోటో రికార్డింగ్ కూడా చేశాము, వీడియో రికార్డింగ్ కూడా చేశాము. ఇది జరిగింది వచ్చి పోయిన వాళ్ళందరినీ. రెండోది ఏంటంటే వీళ్ళల్లో ఎస్సీలు, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఉన్నారు, ఎస్టీలు ఇరుకల యానాది ఉన్నారు, అట్నే బీసీల్లో యాదవస్ ఉన్నారు, జంగమాస్ ఉన్నారు, అట్నే తెలంగుడు సాహిబులని ఉన్నారు మా పంచాయతీ ఉత్తరాపాలెంలో. వాళ్ళు ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బీసీల కిందకు వస్తారు. వాళ్ళని కానీ అందరినీ పనికి రాకూడదు, మీరు మా రెడ్డమ్మ కాడికి వచ్చి మా రెడ్డమ్మ చెప్తానని చెప్పి ఈ మేట్లు 5 మంది ఉన్నారు. ఈ 5 మంది మేట్లకు సంబంధించి సిమ్మిల్ కూడా డీయాక్టివేట్ చేసింది. ఆ డీయాక్టివేట్ చేసే అధికారం కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి లేదు. మరి ఏపీఓ గారికి చెప్తే నేను చెప్పానన్నా, అంతకన్నా ఏం చేయగలను, పని చేయించాల్సిందేను, పని ఆపే అధికారం లేదని చెప్పాను. ఆమె చెప్పని దానికి మేమేం చేయమంటావు, ఇక మీరు మీ ఇష్టం, మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి అని చెప్పింది. ఆమె ఏం చెప్తుందంటే ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఎవరికైనా పోయి చెప్పుకోండి, కలెక్టర్ చెప్పుకోండి, ముఖ్యమంత్రికి చెప్పుకోండి, ఎమ్మెల్యేకి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, నేను రానిచ్చేది లేదని మొండికి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇంత అన్యాయం జరిగింది. దీన్ని ఈరోజు ఎండిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. తర్వాత చర్యలు లేకుంటే ఏం చేయాలని భద్రతగా ఆలోచిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెట్ల గౌరవరం గ్రామంలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అరెస్టు. పాత బస్తీలో పోలీసులు కాటన్ సెట్, సరైన పత్రాలు లేని 25 బైకులు, 14 లీటర్ల మద్యం సీజ్. మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. గజ్వెల్లో పారిశుద్ధ్య కార్యక్రమం, శానిటైజేషన్ డ్రైవ్ ను పరిశీలించిన చైర్పర్సన్ చందన. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.